ఇక్కడ స్నానం చేస్తుంటే చాలా హాయిగా ఉంది. రోజంతా ఇక్కడే స్నానం చేయాలనిపిస్తుంది. నీటిలో ఉన్న చిన్న చేపలు మన ఒంటిని తడుతుంటే చక్కలిగించగా ఉంది కదా. చిన్న చేపలైతే పర్వాలేదు, ఏదైనా పెద్ద చేప కరిచిందంటే ప్రమాదం. నీళ్లు కావాలంటే త్వరగా తీసుకుపో. ఇక్కడ ఆడవాళ్ళు స్నానం చేస్తే తెలియడలే? తెలుసు, బాగా తెలుసు. నాకు ఇటువంటి అందమైన దృశ్యాలు చూడడం అంటే చాలా ఇష్టం. నాకు ఇటువంటి గొడవలంటే భలే ఇష్టం. ఏవే సావిత్రి, అయ్యగారికి మన తడక చూపిద్దావా? చూపించండి, అది చూస్తాను. డాడీ, మమ్మీ. మధు, రా బాబు. ఏమిటైనా తడిసిపోయొచ్చావు? బారులు తెరిచారు కదా, లోపల వేసుకున్నది చాలక పైన కూడా పోసుకొచ్చాడు. కాస్త ఊరుకోండి. ఏమిటైంది? ఏమి లేదు, కారుకు నీళ్లు కావాలని చెరువులో దిగాను, కాలు జారాను. ఇంతవరకు ఆడవాళ్లు మాత్రమే కాలు జారుతూ ఉంటారని విన్నాం. ఇప్పుడు వీడు కూడా జారాడు. నోరు మూసుకోండి నాన్న. నోరు మూసుకుంటారా? ఏమిటి అందరూ నన్ను నోరు మూసుకోండి అంటారు? అప్పుడు నాకు ఇంట్లో ఏమిటి అసలు పని? కాసేపు నోరు మూసుకుండండి. మాట్లాడినవే నన్ను కాసేపు, పేపర్ అన్నా చూస్తాను. ఏం మధు, చెల్లె రాలేదా? రాలేదమ్మా. పరీక్షలు అయిపోయాయిగా? అవన్నీ అయిపోయాయి. నెల్లాళ్ళు పరీక్షల కోసం చదివిందిగా. కొత్తగా వచ్చిన సినిమాలు ఏవి తను చూడలేదు. అందుకని వారం హోటల్లో రూమ్ తీసుకుని పిక్చర్స్ అన్ని చూసొస్తానని చెప్పింది. అమ్మా, నీతో చెప్పి 1000 రూపాయలు పంపించమంది. ఓ, పంపితే పోయే. మెల్లిగానే రాని ఇక్కడే మునిగిపోదు. వెర్రి మొహ, వయసులో ఉన్న పిల్ల హోటల్లో రూమ్ తీసుకుని ఉండొచ్చా? ఈ రోజుల్లో రోడ్లో పోయేవాళ్ళనే ఎగరేసుకుపోతున్నారు. ముందు ఒక తంతి ఇచ్చి దాన్ని రమ్మను. ఎందుకు తంతి ఇవ్వడం? జరగరానిది ఏదైనా జరిగితే? ఏం జరగదు. అది నా బిడ్డ. మద్రాసుని అమ్ముకురాగలదు. మెడ్రాసు నమ్మినా పర్వాలేదే, మా నాన్న నమ్మితే మన ఊళ్ళో తలెత్తుకు తిరగలవా? అదంతా నాకు తెలుసు. రా బాబు. ఆడవాళ్ళకి అవకాశం ఇస్తే చాలు, అంత తలకిందులు చేసి